ఇలాంటి ఆర్డర్స్ వస్తాయని ఊహించకుండానే ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టు ఒక ఫారెస్ట్ ను చెట్లను నరికివేయడం లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు సిఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన లేదని చెప్పొచ్చా? ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమి, రెవెన్యూ భూమి, మీరు చెట్లు పెంచిండ్రా, కంచె భూమి, ఇట్లాంటి చర్చలకు పోదలుచుకోలేదు నేను. ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో వాల్టా అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. వాల్టా చట్టం ఏం చెప్తుందంటే, మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టుల్ని కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది, లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి ఉంటుంది. ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు, టేక్ చెట్లు లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది. ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో 3 రోజులలో 100 ఎకరాల్లో 1000 చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను. తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి 1000 కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు. బికాస్ దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్. కాబట్టి అన్ని తెలిసినా ఏమవుతుంది, మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారో అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇలా ఎదురు దెబ్బ తాకింది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే, ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి, ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు. కాబట్టి మేము అవన్నింటినీ ఆన్ రికార్డులో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని, నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని, నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం. వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ అందిస్తాం. కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, పెట్టిన తప్పుడు కేసుల విషయంలో, కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో, ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి 400 ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఒక వకీల్గా, ఒక ఎంపీగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. 1973లో భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2374 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచనామా చేసిర్రా, పొజిషన్ ఇచ్చిర్రా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిర్రా, చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి 100 సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు. మరి 1973లో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేసేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే, ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే, ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి, అక్రమ నిర్మాణాలు జరిగితే కూల్చేయడానికి ఐకాన్ తీసుకొచ్చారు. ఒకవేళ ఎస్సీ భూములు అక్రమ నిర్మాణం జరిగితే కూల్చేయాలని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? దేవనన్నా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాట్లాడినప్పుడే మొదటి మాట చెప్పిన, చెరువులు కుంటలలో కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని తొలగించి పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా తెచ్చిన అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
మరి ఇక్కడ ఇన్ని వందల చెట్లు, వేల సంఖ్యలో ఉన్నటువంటి పశుపక్షాదులు నిరాశ్రయానికి పొందుతున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు? హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారని మొట్టమొదటి రోజునే ప్రశ్నించడం జరిగింది. దీంట్లో భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు గెలిచినవా నేను గెలిచినవా పంచాయతీ అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ, అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదపనటువంటి అప్పటి ఐటీ మంత్రి, ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబుర్లు మేం కాపాడుతాం. మరి అడుగుతారు కొంతమంది మీడియా మిత్రులు, రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు దుప్పటి కప్పుకొని పడుకొని 10 ఏళ్ళు యూనివర్సిటీకి రానోడు ఇవాళ వచ్చి యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ హజ్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. విద్యార్థులు నమ్ముతలేరు, వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. వీళ్ళే బలవంతంగా ఆడిపోయి మీడియా ముందు ఏదో మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. గతంలో కూడా కోకాపేట భూములు సైతం కూడా అప్పుడు ప్రభుత్వం అమ్మింది, వీళ్ళు కూడా అదే పడడం నడుస్తుంది. సో నేను చాలా సందర్భాల్లో చెప్పినా, మా మీడియా మిత్రులకు కూడా గుర్తునే ఉంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళంతా ఈ జెండా మంచిగా లేదని కింద వారేసిపోయి గులాబీ రంగు జెండా కప్పుకున్నారు. 10 ఏళ్ళు పచ్చగున్న కాడ తిన్నారు, ఎచ్చగున్న కాడ వన్నారు. ఇవాళ గులాబీ రంగు జెండా అధికారంలోంచి దిగిపోయి మళ్ళీ 3 రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇలా గులాబీ జెండా మంచిగా లేదని ఒక ఆయన పోయి ఏకంగా గులాబీ జెండా మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయన పోయి 3 రంగుల జెండా మీద ఎంపీ కూడా పోటీ చేసిండు. సో అందుకని తెలంగాణ సమాజం ఆలోచించు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వీణావాణి లాగా విడదీయరాని బంధంతో పెనవేసుకపోయినటువంటి పార్టీలు. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. అందుకని దయించి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించుర్రి. ఆయన కొట్టినట్టు చేస్తున్నాడు, ఈయన ఏడిచినట్టు చేస్తున్నాడు. అంతకు మించి ఆ 2 పార్టీలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి కావాల్సింది ఎట్లా అధికారం నిలబెట్టుకుందాం, ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తెలంగాణ విఘ్నులకి మేధావులకి చాలామంది మాట్లాడుతారు. ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చాలామంది మేధావులు మాట్లాడుతారు. కానీ ఇలా మేధావులు మాట్లాడతలేరు. సెంట్రల్ యూనివర్సిటీలో గొడవ జరుగుతుంటే మాట్లాడతలేరు, విద్యార్థుల మీద దాడి జరిగితే మాట్లాడతలేరు. పాపం వాళ్ళకేదో కొంతమందికి పదవులు ఇచ్చిండంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. పదవుల కోసం పెదవులు మూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో, తెలంగాణకు ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో, అయ్యా విఘ్నులారా మేధావులారా, నేను 2 చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. వ్యవస్థల్ని నాశనం చేయకుండ్రి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మీలాంటి విఘ్నులు అండగా నిలబడండి అని మాత్రమే. మీరు ఇలా పార్టీలు ఉన్నారా, పదవులు వచ్చినాయా, ఇంకేమైందా అనేది పక్కన పెట్టి దయించి విద్యార్థి లోకం పక్కన నిలబడాలని నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న మీరేదో అడిగింది. 2374 ఎకరాలు 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అలకేట్ చేసినటువంటి భూమి 2374 ఎకరాలు. ఇప్పుడు మిగిలింది ఎంత, కబ్జా అయింది ఎంత, చెరువులు ఉన్నది ఎంత, కుంటలు ఎంత ఉన్నది అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డీటెయిల్గా సర్వే చేసి
ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ కేంద్ర సుప్రీంకోర్టులో కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లలో మేము మాకు చేతనైనంత వరకు న్యాయవాదులకు సహకరించడం కానీ ఇతరత్ర అంశాల్లో మాట్లాడుతూ ఉన్నామన్నా కొన్ని విషయాల్ని ఆన్ రికార్డ్గా మేము చెప్పలేము. దయించి మ్యాటర్ సబ్జుడీస్ అయింది కాబట్టి వీ కెనాట్ క్రాస్ దిస్ లైన్ అనేది నా ఒపీనియన్. దయించి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి.